హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సింపుల్‌గా అప్పటికప్పుడు క్విక్‌గా అయిపోయే ఒక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ, లేదంటే పిల్లలకి స్నాక్స్‌గా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఒక స్నాక్ రెసిపీ అండి. బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా చాలా బాగుంటుందనమాట. చట్నీ గాని ఏం అవసరం లేకుండా. స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఒక ఉడకబెట్టిన బంగాళదుంప తీసుకున్నామండి మనం. మీడియం సైజ్ దాన్ని కట్ చేసి ఉడకబెట్టాననమాట. దాన్ని చీజ్ గ్రేటర్‌తో తురుముకున్న అప్పుడే బాగా ఫైన్‌గా వస్తుందనమాట మనకి. ఉండలుగా ఏమి లేకుండా మంచిగా తురిమేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాము. దాంట్లోకొచ్చేసి ఒక కప్ వచ్చి ఆటా వేసుకుందామండి, గోధుమ పిండి. అట్లానే ఒక 2 టేబుల్ స్పూన్లు రవ్వ తీసుకుందాం, బొంబాయి రవ్వ. ఒక అల్లం ముక్కండి, ఒక ఇంచ్ అల్లం ముక్కని కట్ చేశాననమాట. అల్లం పీస్, తర్వాత 3 పచ్చిమిర్చి వేశాను. మీ కారం తగినట్టుగా అడ్జస్ట్ చేసుకొని, ఎంత కారం తినగలరో దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకుందాము. చూడండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట. ఒకసారి మళ్ళీ మనం పొటాటోని మంచిగా మ్యాష్ చేసేసుకుందాము గరిటెతో. చేసేసుకుని ఈ మిక్సర్ వచ్చేసి దీంట్లో వేసుకుందామండి. మనం మిక్సీ పట్టుకున్న దాన్ని వేసి మంచిగా గడ్డలు ఏమి లేకుండా ఉండేటట్టు కలుపుకోవాలన్నమాట. ఉండలు ఉండలుగా ఏం లేకుండా. మీరు వీలైతే విస్కర్‌తో కూడా మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి. మరీ పలుచగా ఉన్నా కానీ దోస అంత బాగా రాదు. ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుందాము. కొంచెం కరివేపాకు, అలానే ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసుకుందామండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఒక చిటికెడంతా పసుపు, అర టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసుకుందాము. దీనిలోకి ఇంకా కర్రీ కానీ ఏమీ అవసరం రాదండి. ఇలానే కూడా తినేయొచ్చు. చట్నీ కూడా ఏం అవసరం ఉండదు. ఒకవేళ కావాలి అనుకుంటే మన టొమాటో చట్నీ ఉంటుంది కదా, దాంతో కూడా చాలా బాగుంటుందన్నమాట. పిల్లలకైతే కెచప్ వేసి ఇచ్చారంటే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం దీంట్లో. పిల్లలకైతే రోల్ లాగా చేసి ఇచ్చినా గానీ చాలా నచ్చుతుందండి వాళ్ళకి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా క్విక్‌గా అయిపోతుందనమాట. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. అలానే వాళ్ళకి చాలా నచ్చుతుందనమాట. పిల్లలకి స్నాక్ బాక్స్‌లో పెట్టాలన్నా గానీ చాలా ఈజీగా చేసేయొచ్చండి. ఇప్పుడు తవ వేడెక్కిన తర్వాత జస్ట్ 1 డ్రాప్ ఆయిల్ వేసుకొని టిష్యూతో మనం అంతా స్ప్రెడ్ చేసుకుందాము. తర్వాత ఒక గరిటె పిండి వేసి చూడండి ఇలా కొంచెం మందంగా వేసుకుందాము. లైట్‌గా ఆయిల్ అప్లై చేసుకుందామండి. లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్‌గా మంచిగా కుక్ అవుతుంది. ఇది చూడటానికి ఇలా మీకు కొంచెం సాగీగా ఉన్నట్టు కనపడినా కానీ జస్ట్ 1 సెకండ్ పక్కన పెట్టారంటే పెనం మీద నుంచి తీసి మంచిగా సెట్ అయిపోతుందనమాట. చూపెడతాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.